క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వరకు వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుడును మహోన్నతులను సర్వశక్తి మిక్కిరి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ ఆత్మశక్తిని మాపై కుమ్మరించండి. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరిలోనూ ఈ వాక్యం ఫలించినట్లు, ఈ వాక్యం బ్రతికించేది, బాధలను నెమ్మదించేది, వాక్యానుసారంగా జీవించడానికి తద్వారా వారి జీవితాలు సరిచేసుకుని రాకడలు ఎత్తబడేటువంటి వారిగా చేసి మహిమ గణత ప్రభావం మీరే పొందమని యేసు దివినామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ప్రభువు రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నది. యేసు ప్రభు ఒకసారి ఆయన పశువుల శాలలో దీనుడుగా వచ్చాడు. కానీ రెండవసారి ఆయన తెల్లని గుర్రానికి తీర్పు తీర్చడానికి తన ప్రజలను ఆయన తీసుకుని వెళ్ళడానికి రెండవసారి ఉగ్రుడుగా రానయ్యున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రభు లేఖనము హెచ్చరిస్తున్నది. మొదటి వచనాన్ని చదువుతున్నాను. 19వ అధ్యాయము మొదటి వచనం. అట్లు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకము ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. చదవనటువంటి వాక్య భాగంలో అట్లు తరువాత అంటే ఈ 17వ అధ్యాయము 19వ అధ్యాయంలో బబులోను యొక్క పతనాన్ని గురించి రాయబడింది. ఎందుకు దేవుడు ఈ బబులోన్ని పతనం చేశాడంటే 17వ అధ్యాయంలో మతపరమైనటువంటి బబులోను ఆయన నాశనం చేశాడు. అనేకులను తన వ్యభిచార మత్తు చేత సకల జనులను ఆకర్షించి నాశనం చేసింది కనుక జనులను దేవుడు దానికి తీర్పు తీర్చాడు. అదేవిధంగా 18వ అధ్యాయంలో వ్యాపార సంబంధమైనటువంటి బబులోను, రాజకీయ సంబంధమైనటువంటి ఈ బబులోను అనేక ప్రజలను వ్యాపారం అనేటువంటి మత్తులో తిప్పి పరిశుద్ధుల రక్తాన్ని చిందించింది, లోక ఆకర్షణకు గురి చేసింది. అందువల్ల దేవుడు పరిశుద్ధులను రక్తము చిందించడం వలన భూరాజులను పరిత్రము వశపరుచుకుని వారిని నాశనం చేయడాన్ని బట్టి ఈ మతపరమైన బబులోనును, వ్యాపార సంబంధమైన బబులోనును దేవుడు నాశనం చేసి ఉన్నాడు. అందువల్ల పరిశుద్ధులు రక్తాన్ని చిందించడం వలన ఆ పరిశుద్ధులు దేవుని బలిపీఠం క్రింద ఉండి వారి రక్తము దేవునికి ప్రార్థన చేసింది. అందువల్ల దేవుడు న్యాయవంతుడు కనుక ఈ వ్యాపార సంబంధమైన బబులోను, వాణిజ్య సంబంధమైన బబులోను దేవుడు తీర్పు తీర్చుట్లేదు. ఆ తీర్పును చూసినటువంటి పరలోకుల పరిశుద్ధులు ఆనందించి ఆయన తీర్పులు న్యాయమైనవి, యథార్థమైనవి, సత్యమైనవి అని చెప్పి వారు ప్రభువును స్తుతించినటువంటి వారుగా ఉన్నారని మనము చూస్తూ ఉన్నాం.
ప్రభు ఆత్మ సెలవిస్తుంది, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఎందుకంటే ఆయన రక్షణ మహిమ. ప్రియులారా, దేవుడు తన ప్రజలను రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. అందుకొరకే వారు ప్రభువును స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా అనగా ఇది వాస్తవికంగా హల్లెలూయా అనేటువంటి మాట హెబ్రూ మాట అయినా సరే కొత్త నిబంధనలో ఆ మాట వాడబడుచు ఉన్నది. బైబిల్ అనేక పేర్లు మారిపోయి, కానీ ఉదాహరణకు తెలుగులో యేసు అంట, ఇంగ్లీష్లో జీసస్ అంటారు. కానీ హల్లెలూయా అనేటువంటి హెబ్రూ మాట ఉన్నట్టుగానే తర్జుమా చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, వారు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధులు బబులోనుకు జరిగినటువంటి న్యాయ తీర్పును బట్టి. 2వ వచనం చదువుతున్నాను. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తం బట్టి తన ప్రతిదండన చేసెను అని వారు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. అనగా మతపరమైనటువంటి బబులోను పరిశుద్ధుల యొక్క రక్తాన్ని చిందించింది కనుక దానికి ప్రతిదండన చేశాడు. ఆయన తీర్పులు న్యాయమైనవి. తప్పు చేశారు కదా ఆయన వదిలేసినట్లయితే ఆయన న్యాయవంతుడు నీతిమంతుడు కాడు కనుక ఆయన న్యాయ నిరతలో దేవుడు దానికి తీర్పు తీర్చాడని ఈ పరిశుద్ధులు దేవుని మహిమపరుస్తున్నాడు ఆ మతపరమైన బబులోనును గురించి. 2వదిగా 18వ అధ్యాయంలో ఈ వ్యాపార సంబంధమైనటువంటి బబులోను బట్టి కూడా వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 3వ వచనం చదువుతున్నాను. రెండవసారి వారు అనగా మొదట 17వ అధ్యాయంలో ఉన్న మతపరమైనటువంటి బబులోను గురించి హల్లెలూయా అని ప్రభువును స్తుతించారు. రెండవదిగా 18వ అధ్యాయంలో వ్యాపార సంబంధమైనటువంటి బబులోను దేవుని ప్రజలైనటువంటి వారిని అది కూడా రక్తం చిందించింది. తన వ్యాపార మత్తులో ప్రజలను మోసపూరితంగా చేసి బహు లాభము సంపాదించింది. అందువల్ల దేవుడు ప్రజలను హింసించడం బట్టి ఆ వ్యాపార సంబంధమైనటువంటి బబులోను దేవుడు కాల్చివేసినటువంటి వాడు ఉన్నాడని లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. 3వ వచనంలో ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచున్నది అనగా ఆ వ్యాపార సంబంధమైన బబులోను దేవుడు ఒక్క క్షణములోనే కాల్చివేశాడు. సొదొమ గుమొర్రా ఎలాగైతే గంధకములతో కాలిపోయినాయో ఆ కాలిపోతున్నటువంటి ఆ పొగను చూసి వర్తకులు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా ఎలా కాలిపోయావని వర్తకులు చూశారు. కనుక దేవుడు ఆ న్యాయ తీర్పును బట్టి ఈ పరిశుద్ధులు దేవుడు స్తుతిస్తున్నారని మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటూ ఉన్నాం. 4వ వచనం చదువుతున్నాను. అప్పుడు 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడని చెప్పుచూ సింహాసనాసనుడు దేవునికి నమస్కారము చేసి. ప్రియులారా, ఆ పరిశుద్ధులు హల్లెలూయా ప్రభువును స్తుతిస్తూ ఉంటే 4 జీవులు అక్కడ ఉన్నవి. అలా 24 పెద్దలు అనగా 12 మంది అపోస్తలులు, అదేవిధంగా 12 మంది యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలు గోత్రకర్తలు కలిపి దేవుని స్తుతించేటువంటి వారుగా ఉన్నారని లేఖనము సెలవిస్తూ ఉన్నది. వారు గొప్ప ఆనందంతో ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు. 5వ వచనాన్ని చదువుతున్నాను. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వాళ్ళారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచు ఒక స్వరము సింహాసనం నుండి వచ్చెను. కొద్దివారేమి గొప్పవారేమి మనమందరము కూడా ప్రభువును స్తుతించేటువంటి వారంగా ఉండాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆయన నామము స్తుతించదగింది.
ఎందుకంటే స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవుని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. స్తుతి మన గతిని మార్చుద్ది. స్తుతి పరలోకానికి చేరేటువంటిదిగా ఉంది. బైబిల్ చెబుతుంది, హృదయంలో పాపం ఉన్నట్లయితే ఆయన ప్రార్థన అలక్ష్యం చేస్తాడని దావీదు అంటున్నాడు. కనుక హృదయంలో పాపం ఉంటే ఆయన ప్రార్థన ఆలకించడు, కానీ స్థితి మాత్రము దేవుని సన్నిధికి వెళుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్ల దేవునికి స్తుతి చెల్లించేటువంటి వారుగా ఉండాలి. 112వ కీర్తనలో అంటాం, యెహోవాను స్తుతించుడి, కలిమి సంపద వాని ఇంట ఉండును, వారి నీతి నిత్యము నిలుచును, వారి దుర్వార్తకు జరియడు, వారి సంతానము ఆశీర్వదించబడును. కనుక ప్రభువును స్తుతించేటువంటి వారంగా మనం ఉండాలని లేఖనము సెలవిస్తుంది. పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు వారు చెరసాలలో పాటలు పాడి స్తుతించగా చెరసాల పునాదులే కదిలిపోయినాయి. స్తుతిలో గొప్ప శక్తి ఉంది కనుక 24 పెద్దలు అలాగే 4 జీవులు దేవుని స్తుతిస్తున్నాయి. పరలోకముల పరిశుద్ధులు కూడా దేవుని స్తుతించేటువంటి వారుగా ఉన్నారని లేఖనము మాట్లాడుతుంది. వీళ్ళారా 6వ వచనం నుండి 9వ వచనం వరకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి మాట్లాడుతుంది. అనగా మన ప్రభు ఆయన వరుడై ఉన్నాడు. కొత్త నిబంధన సంఘము వధువైంది. ఆయన వచ్చినప్పుడు సంఘానికి ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. అందువల్ల ఆయన గొర్రెపిల్ల మహోత్సవాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. చదువుతున్నాడు 6వ వచనంలో, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన ఎవరండి? సర్వాధికారి. అనగా ఎదురులేని తిరుగులేని అధికారము మన ప్రభువునకు ఉంది. ఆయన నిరంతరము ఏలువాడుగా, రాజుగా, ఆయన రాజ్యము అంతము లేదన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. కింద మాట చదువుతున్నాను, ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఆయన రాజ్యము చేస్తున్నాడు, ఏలేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన రాజ్యము స్థిరమైంది. క్రింద మాట చదువుతున్నాను, గొర్రెపిల్ల వివాహమోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషించుడి, ఉత్సాహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటుని. క్రీస్తునందు ప్రియా దేవులారా, వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన సంఘాన్ని వివాహం చేసుకొని పోతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలును ఆయన భార్యగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు దేవునికి నమ్మక ద్రోహము చేసినటువంటిదిగా ఉన్నది. ఏ ఇశ్రాయేలు దేవునికి నమ్మకంగా ఉండాలో నమ్మకాన్ని అపనమ్మకం చేసింది కనుక అన్యులమైనటువంటి మన వల్ల కూడా తన వధువుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీవు నిత్యము నాకుండునట్లుగా, నీవు అంటే ఇశ్రాయేలును దేవుడు నిత్యము నాకు అనగా దేవునికి ఉన్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షము చూపుట వలనను నేను ప్రదానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకం బట్టి ప్రదానము చేసుకుందును. క్రీస్తునందు ప్రియులారా, నీవు నాకుండుటకై ఎవరో ఇశ్రాయేలు దేవుని కొరకు భార్యగా ప్రియురాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అది ఇశ్రాయేలు అలాగా లేదు. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా పెళ్లిలో
నిబంధన చేస్తారు. నీవు నాకుండుటకై నిత్య నిబంధనగా స్థిరమైన ప్రేమకు ప్రతీకగా కలిమిలో బాధలో లేమిలో నీవు నాకుండుటకే అని ప్రమాణం చేస్తారు. అలాగే దేవుడు అంటున్నాడు, నీవు నాకుండుటకే నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానంటే ఇశ్రాయేలు దేవుని కొరకు నిలబడలేకపోయింది. వీళ్ళరా అలాగే యెషయా గ్రంథము 54:5 చూస్తాం, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను నిర్మించాడు, ఆయన భర్తగా ఆయన ఉన్నాడు. భారీగా మనము ఎలా ఉంచుకున్నాం? క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లారా, ఆయన వివాహం చేసుకున్న పోతున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు వివాహము 2 విధాలుగా ఉంటుంది. ఒకటి నిశ్చితార్థము, 2 వివాహము. నిశ్చితార్థం అంటే తల్లిదండ్రులు చూస్తారు, వివాహం అంటే అది ఇద్దరు ఏకమవడం. ఆ వివాహానికి వస్త్రాలు కావాలి. బైబిల్ ఇలాగా సెలవిస్తూ ఉంది. 8వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ పెళ్లికి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ వస్త్రాలు ఏమిటంటే నీతి క్రియలు. ఈ లోకంలో నీవు నేను ఆ నీతి క్రియలైనటువంటి వస్త్రాలు ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, వారి క్రియలు వారి వెంట పోతున్నవి. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి పోవుదురు. వారు అనిందులు, స్త్రీ సాంగత్యం ఎరగనటువంటి వారు. అందువల్ల ఈ లోకంలో నీవు నేను ప్రభు కొరకు నీతి క్రియలు జరిగించేటువంటి వారిగా ఉంటే నీ క్రియలు నిన్ను ప్రభుతో కూడా ఉంచుతాయి అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, నీ క్రియలు ఎలా ఉన్నాయి జ్ఞాపకం చేసుకో. ద్వారకా చనిపోయింది, పేతురు పాస్టర్ గారు వచ్చాడు, వారందరూ చూపుతున్నారు ఆమె కుట్టినటువంటి వస్త్రాలు. ఆయన ప్రార్థన చేశాడు, ద్వారకా లేచి కూర్చుంది. కారణం ఆమె పేదరాలే కానీ ఆమె చేతిలో ఉన్న రూపాయి సూది మరలా ఆమెకు జీవితాన్ని ఇవ్వడానికి సహాయపడింది. కనుక పిల్లరా, మన క్రియలు దేవునికి యోగ్యమైనటువంటి వారిగా ఉండాలని మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎలా ఉన్నాము? పరిశుద్ధంగా ప్రభు కొరకు వివాహం కొరకై సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనును. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకొనుచున్నాడు. ఇలారా వాక్యం మాట్లాడుతున్నది. వాక్యమును ఉదక స్నానం చేత ఆయన పరిశుద్ధపరచబడినటువంటి వాడుగా ఉండాలి. వాక్యమును ఉదక స్నానం చేత పరిశుద్ధపరచనటువంటి వాడుగా ఉన్నాడు. గొర్రెపిల్ల మహోత్సవంలో వివాహం కావాలంటే వినయ విధేయతలతో క్రియలైనటువంటి వస్త్రాలు కలిగినటువంటి వారంగా ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉంటే ఆయన మనము ఎదుర్కొనగలమని జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. 10వ వచనం చదువుతున్నాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గురించి సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసులను దేవునికే నమస్కారము చేయము, యేసు గురించి సాక్ష్యము ప్రవచన సారము నాతో చెప్పెను. కృష్ణందు ప్రియులారా,
యోహాను దేవుని దూతకు సాగిలపడేటువంటి వాడుగా ఉన్నాడు. దూత చెప్తుంది, నాకు కాదు, ప్రభువుకే నమస్కారం చేయాలి అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే యోహాను అనుకున్నాడు దేవుని దూత అని. 10వ వచనాన్ని బట్టి దేవుని దూతను ఆరాధన చేయుట సరికాదు. యోహాను దైవభక్తి గలవాడు కనుక దూతను చూసి దేవుడు అనుకుంటున్నాడు, సాగిలపడినాడు. ఏ జీవి కూడా ఆరాధన చేయబడకూడదు దేవుని తప్ప. ఎందుకంటే దేవదూతలు కూడా దేవుని సేవకులే, మనము కూడా దేవుని సేవకులమే. కనుక మానవునికి దేవునికి తేడా ఉంది. యోహాను సాగిలపడుతున్నాడు, కానీ ఏ జీవి కూడా సాగిలపడకూడదు. దేవునికి మహిమ చెందించేటువంటి వారంగా మనము ఉండాలి. 11వ వచనాన్ని చదువుతున్నాను. మరియు పరలోకము తెరువబడి చూచుతుంది. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధములు జరిగిస్తున్నాడు. 11వ వచనము నుండి 16 వరకు ప్రభు రాకడ గురించి మాట్లాడుతున్నది. ఆయన రానయ్యున్నాడు. ఒకప్పుడు దీనుడుగా గాడిద మీద వచ్చినాడు, కానీ తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నటువంటి వాడు. వీళ్ళరా ఆయన వస్తాడని అనేకమైనటువంటి పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు మనము చూడగలుగుతాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 64 మొదటి 2 వచనాల్లో ప్రభు లేఖనం ఇలాగా సెలవిస్తుంది. గగనము చీల్చుకొని నీవు దిగువచ్చదువు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరలును గాక. మన ప్రభువు గగనమునగా మేఘారుడై వచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. సర్వ శరీరుల్లో ఆయన చూస్తారు. ఆయన తెల్లని గుర్రము అనగా పరిశుద్ధమైనటువంటి ఇది గుర్తుగా ఉంది. గుర్రము అంటే యుద్ధానికి. ఆయన నిజంగా గుర్రం మీద వస్తాడా పరలోకం నుండి? కాదు. ఎందుకంటే గుర్రాలలో పరలోకంలో. కనుక పిల్లరా, ఆయన నమ్మకమైన వాడును సత్యవంతుడును. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినటువంటి వాడు. ఆయన సత్యవంతుడు. రోమా కోర్టులోనే ఆయన సవాల్ చేశాడు. నాలో పాపం ఉందని ఎవరు సంస్థాపించగలరా అన్నాడు. ఆయన సత్యవంతుడు. క్రీస్తునందు పిల్లరా, ఆయన సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన పేరే సత్యం. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యం జీవం అని. నువ్వు మార్గంలోకి వెళ్తే సత్యంలోకి వస్తావు, సత్యంలోకి వస్తే జీవంలోకి వెళ్తావు. ఎందుకంటే ఆయన మార్గములు సత్యమైనటువంటివి. 12వ వచనంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద కిరీటముండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరెవరికైనా తెలియదు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలం అంటే ఆయన అందరినీ కూడా చూసేటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఆయనకు రాష్ట్రమంతున్నటువంటిది ఏదీ లేదు. ఆయన అంతరంగాన్ని చూసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన శిరం మీద అనేక కిరీటములుండెను. కిరీటమైనటువంటి మాటకు
డయాడేమా అని రాయబడింది. ఆయన తల మీద కిరీటం. మొదట ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. కానీ రెండవసారి ఆయన అధికారం కలిగినటువంటి వాడుగా రాజరిక కిరీటాన్ని ధరించి అధికారిగా రాబోతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 13వ వచనంలో రక్తముతో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నవంటే రక్తములో ముంచబడినటువంటి, రక్తము చిలకరించబడ్డ అనేకుల కొరకు ఆ రక్తాన్ని చిందించడం వలన పాపాన్ని శుద్ధి చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఎవరైతే దేవుణ్ణి నమ్మలేదో వారి ఎడల ఆయన విఘటన చూపించేటువంటి వాడుగా ప్రభువు రాబోతున్నాడు. ఆయన శత్రువుల యొక్క రక్తాన్ని చిందించగలడు. రెండో సాధ్యమే. మానవుల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన నమ్మనటువంటి వారి విఘటాన్ని చూపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యముల నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక ఆయనే వాక్యం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించను. క్రీస్తునందు ప్రియ దేవులారా, మన ప్రభు వాక్యమైనటువంటి దేవుడని లేఖనము మాట్లాడుచున్నది. 14వ వచనంలో పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచున్నది. పరలోకపు సైన్యము ఆయనతో వస్తా ఉన్నది. వీళ్ళరా, ప్రభు ఆజ్ఞాపిస్తే ఆయన గొప్ప సేనను పంపేటువంటి వాడుగా ఉన్నాడు తండ్రి. కనుక ఆయన వెంబడే సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రాలు ఎక్కి ఆయనను వెంబడించేటువంటి వాడుగా ఉన్నవి. 17వ వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గములు బయలు వెడలుచున్నవి. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యం తొట్టి త్రొక్కును బైబిల్ చెప్తుంది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము, జనాన్ని కొట్టడానికి. కీర్తన గ్రంథంలో 2వ కీర్తన మనం చూస్తాం కదా, ఆయన ఇనుపదండంతో వేలును. అందువల్ల ఆయన సర్వాధికారి అయ్యండి. సర్వాన్ని అవసరమైతే ఆయన తుత్తునిగా చేసేటువంటి సర్వాధికారం ఆయన కలిగి ఉన్నాడని లేఖనము మాట్లాడుతున్నది. 16వ వచనంలో ఆయన సర్వాధికారియకు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. బైబిల్ చెబుతుంది మద్యపు తొట్టి త్రొక్కును. ప్రియులరా, అనీతిమంతులను ఆయన త్రొట్లో వేసి ద్రాక్ష పండ్లు ఎలాగైతే త్రొక్కుతాడో ఆ విధంగా ఆయన త్రొక్కేటువంటి వాడుగా ఉన్నాడని ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తూ ఉంటాం. అందువల్ల ఆయన సర్వాధికారి, నీతిమంతులు రక్షించేటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఎరగని జనాంగాన్ని మద్యపు తొట్టులో త్రొక్కేటువంటి వాడు ఉన్నాడు. ఉగ్రతను మద్యపు తొట్టి. ఎందుకంటే ఆయన గెచ్చమైనటువంటి తోటలో ఉగ్రత అనేటువంటి పాత్రను త్రాగాడు. రెండవసారి వచ్చినప్పుడు ఆ ఉగ్రత అనేటువంటి తొట్టులో ద్రాక్ష కాయలు ఆయన త్రొక్కేటువంటి వాడు ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. 16వ వచనంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయన నామము యాహవే. ఆయన వస్త్రం మీదను అనగా ఆయన నామాన్ని అందరూ చూస్తారు. అన్నిటికంటే ఆయన నామమును హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. యేసు నామంలో గొప్ప శక్తి ఉంది.
వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. తొడ మీదంటే ఆ గుర్రం మీద కూర్చున్నప్పుడు అందరూ చూడగలుగుతారు కనుక ఆయన తొడ మీద కూడా ఆయన నామము రాయబడి ఉన్నది. 17వ వచనం నుండి 18వ వచనం వరకు విందుకు ఆహ్వానము చదువుతున్నాను. మరియు దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు ఇదిగో గొప్ప శబ్దంతో ఆర్భాటించి రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేవి, దాసులదేవి, కొద్దివారిదేవి, గొప్పవారిదేవి అందరి యొక్క మాంసం తిరుటికై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ప్రభువు ఇక్కడ విందుకు ఆహ్వానిస్తున్నాడు. ఈ అధ్యాయంలోనే 2 విందులు, ఒకటి గొర్రె పిల్ల మహోత్సవ విందు, రెండవదిగా ఆయన ఆకాశ పక్షులకు ఇచ్చేటువంటి విందును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. క్రీస్తునందు పిల్లరా, ఆయన ఎగురుతున్న సమస్త పక్షులను పిలుస్తున్నాడు. ఎందుకు? గొప్ప శబ్దంతో రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును తిరుటికై, గుర్రాల మాంసాన్ని తిరుటికై ఆయన ఆకాశ పక్షులను పిలిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 19వ వచనంలో మరియు ఆ గుర్రముల మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచుకుని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారందరూ గంధకంతో మండు అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడి, కడమవారు గుర్రము చేత కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత బంధింపబడి వారి మాంసము పక్షులని కడుపారా తినెను. 17వ వచనం నుండి 27వ వచనం వరకు అర్మగెద్దోను యుద్ధము మరియు క్రీస్తు విజయాన్ని గురించి మాట్లాడుతోంది. సాతానుడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా గెలిచేది లేదు, కానీ అతడు తన పోరాటం మాత్రము ఆపేటువంటి వాడు కాదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అర్మగెద్దోను యుద్ధం అనేది మనిషి యొక్క అహంకారానికి గుర్తుగా ఉంది. యూఫ్రటీస్ నది దగ్గర, అనగా బబులోను క్రింద భాగంలో ఉంటుంది, ప్రస్తుతం ఇరాక్ ప్రాంతంలో. అక్కడ సాతాను భూరాజులందరినీ తీసుకుని వచ్చి మన ప్రభుతో యుద్ధం చేసి అది ఓడిపోయేటువంటిదిగా ఉంది. ఈ 17వ వచనంలో ప్రభువు ఇలా సెలవిస్తూ ఉన్నాడు, విందుకై పిలుస్తున్నాడు. ఏమి విందు? ఆకాశ పక్షుల విందు. ఎవరైతే భూరాజులతో అర్మగెద్దోను యుద్ధంలో యుద్ధం చేస్తారో వారు ఓడిపోతారు. వారి మాంసాన్ని ఆకాశ పక్షులు తిరుటికై ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో 2 విందులు చూస్తూ ఉంటారు. ఒకటి గొర్రె పిల్ల మహోత్సవం విందు, రెండవదిగా భూరాజులు, సహస్రాధిపతులు, గొప్పవారు మాంసాన్ని ఆకాశ పక్షులకు విందుగా వేయటం ఇక్కడ మనం గమనించగలుగుతాం. చదువుతున్నాను 17వ వచనాన్ని. మరియు ఒక దూత సూర్యబింబంతో నిలిచిండుట చూచితిని. అతను గొప్ప శబ్దంతో ఆర్భాటించి రండి, భూరాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రుల
స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి అందరి యొక్క మాంసం తిరుటకు దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్య ముందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ప్రభువు పిలుస్తా ఉన్నాడు, రండి. ఎవరి మాంసాన్ని తినడానికి? రాజులు, శాస్త్రాధిపతులు, గుర్రాలు, దాసుల్ని, అందరి మాంసము. ఎవరైతే ఈ తూర్పు దేశపు రాజులు అరిమిగెద్దోని యుద్ధంలో పాల్గొంటారో వారందరి మాంసాన్ని తినడానికై ఆకాశ పక్షులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సాతానుడు ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికే చూస్తాడు. అనేకులు భూలోక సంబంధం కలుపుకుంటాడు, కానీ దానివల్ల ఏమీ కూడా కాదని జ్ఞాపకం చేసుకోవాలి. 19వ వచనంలో, మరియు గుర్రం మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతో యుద్ధం చేయటకై ఆ క్రూరముఖమును భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచితిని. చూసారా, ఆ క్రూరముఖము సాతాను దాని వల్ల కాక భూరాజులందరినీ పోగేసుకొచ్చింది అరిమిగెద్దోను ప్రాంతానికి. యుద్ధం చేయట యాహాను చూస్తున్నాడు. మరి గెలుస్తుందా? ప్రభుతో పెట్టుకుంటుందా? అది యుద్ధం చేయగలి గెలుస్తుందా? 20వ వచనం, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కారం చేసిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారి ఇద్దరు గంధకముతో మండుచున్న అగ్నిగుండము ప్రాణంతోనే వేయబడింది. వినరా, ఆ మృగమును అబద్ధ ప్రవక్తయు వారిరువురిని అగ్ని గంధకములతో ప్రాణంతో వారు చంపలా. సాతాను చంపకుండానే ఆ అగ్ని గంధకాల పాస్పరస్ అనగా నిత్యము మండుచున్నటువంటి దానిలో పడేయబడ్డారు. ఎవరైతే భూరాజులు, సహస్రాధిపతులు, గొప్పవారు ఈ సాతాను పిల్లలుగా యుద్ధానికి వచ్చారో వారందరినీ ఏం చేశాడో 21వ వచనంలో చూస్తున్నాం. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారి మాంసము పక్షులని కడుపార తిరిగి. చూసారా, ప్రభువు నోట ఖడ్గం ఉంది. ఆ ఖడ్గము చేత భూరాజులు, సహస్రాధిపతులు, గొప్పవారు అందరూ కూడా హతము చేయబడ్డారు. ఆ రాజుల యొక్క సామాన్యులు కాదు, అసామాన్యుల వారు మాంసాన్ని ఆకాశ పక్షులు కడుపార తిన్నాయని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు పిల్లరా, కానీ సాతానుడైతే అబద్ధ ప్రవక్తయు మృగము గంధకములలో వేయబడ్డారు. 1000 ఏళ్ల పరిపాలన తరువాత దాని నిత్య నరకంలో ప్రభువు పడేయబోతున్నాడు. అందువల్ల ప్రియులారా, ఈ 19వ అధ్యాయంలో ఈ 19వ అధ్యాయం ద్వారా మనము ఏమి నేర్చుకోగలము అంటే, మన ప్రభు ఆయన నిత్యము స్తుతి పొందదగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. స్తోత్రాలు ఎవరైతే ప్రభు స్తుతి చెల్లిస్తారో వారికి ఆయన మార్గమును సిద్ధపరచును. అంతేకాకుండా ఆయన సర్వభౌమాధికారం కలిగి ఉన్నాడు. బబులోను, మతపరమైన బబులోను, వ్యాపార సంబంధమైన బబులోనుకు ఆయన తీర్పు తీర్చేటువంటి వాడుగాను, ఆయనకు మహిమ తీసుకొచ్చినటువంటి వాడు ఉన్నాడని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా గొర్రె పిల్ల మహోత్సవానికి సిద్ధపాటు ఆయన వరుడుగా రాబోతున్నాడు. వధువుగా నీతి క్రియలైనటువంటి వస్త్రాలను కలిగినటువంటి వారుగా ప్రభువును మనము ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు పిల్లరా, ఈ లోకంలో మనము నిజమైనటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు రాకడ ఉంది. ఆయన మెగారుడు రానయ్యున్నాడు. ఆయన కొరకై మనము సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉండాలి.
విశ్వాసులైనటువంటి వారు ఈ లోకంలో ఆకర్షణకు గురవటం కాదు, కానీ ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన త్వరగా రానే ఉన్నాడు. సాతానుడు అనేక ప్రయత్నాలు చేస్తాడు ప్రభుతో యుద్ధం చేయడానికి, కానీ అంతిమ విజయము మన ప్రభుకే. ఆయన సాతాను బంధించి ఆయన గంధకాల్లో వేసినటువంటి వాడిగా ఉన్నాడని లేఖనంలో మనము చూస్తా ఉన్నాం. ప్రభు సాతాను బంధించి అగ్నిగుండంలో వేశాడు. ఆయన 1000 ఏళ్ల తర్వాత నిత్య నాశనానికి ఆయన పంపబోతున్నాడు. కనుక ప్రియులారా, సర్వాధికారి అయిన ప్రభువుని కలిగినటువంటి మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు యేసు కృపలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించిందాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాకరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నువ్వు త్వరగా రానై ఉన్నావు. నీ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వారంగా, నీతి క్రియలు కలిగినటువంటి వారంగా నీ కృప చొప్పున తండ్రి. ఎవరైతే వాక్యాన్ని విన్నారో వాక్యం ప్రకారం జీవిస్తూ నీ రాకడలో ఎత్తబడినటువంటి వారుగా చేసి మహిమాకంత ప్రభావం మీరే పొందమని యేసు దివినామడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం తోడైంది కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.